హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పిఠాపురం వర్మ పవన్ కళ్యాణ్ గారికి ఓ తలనొప్పిలా తయారయ్యాడు. ఇంకా చెప్పాలంటే ఓ పంటి కింద రాయిలా తయారయ్యాడు. పవన్ కళ్యాణ్ గెలవడానికి కారణం పిఠాపురంలో వర్మనే అనేది వాళ్ళ క్యాడర్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యంగా నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత ఈ రచ్చ ఇంకా రాజుకుంది. దానికి తోడు జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు వెనకాల మేమే, మా కృషి వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడు ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంటూ నాగబాబు గారు చేసిన కామెంట్స్ ఇంకా అగ్గికి ఆజ్యం పోసినట్టుగా పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ కార్యకర్తల మధ్యన ఒక యుద్ధ వాతావరణమే మొదలైంది. మనం రీసెంట్గా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి గొల్లప్రోలు మండలంలో అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక శంకుస్థాపన జరిగింది. దీనికి వర్మను పిలవలేదని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి గొడవ చేశారు, నినాదాలు చేశారు. వర్మ చెప్పడం వల్లే మేము పవన్ కళ్యాణ్కు ఓటేశామని పెద్ద ఎత్తున అక్కడ అరవడంతో జనసేన పార్టీకి సంబంధించినటువంటి పిఠాపురం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస్ అక్కడి నుంచి మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. పిఠాపురంలో జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల మధ్యన గొడవ, అలాగే ఈ వర్మ ఇష్యూ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్కి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం అభివృద్ధి పైన కూడా చాలా ఫోకస్ పెట్టాడు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంని ఒక రోల్ మోడల్గా, అంటే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగానే ఇప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తూ ఉన్నారు, రోడ్లు లేపిస్తున్నారు, మంచినీటి సౌకర్యాలు కూడా పిఠాపురం వాసులకు అందుతున్నాయి. అదేవిధంగా మొన్ననే రీసెంట్గా రోడ్డు ఓవర్ బ్రిడ్జికి కూడా అనుమతులు లభించాయి. దాదాపు 50 కోట్ల పైచులకు దీనికి ఖర్చు పెడుతున్నారు. అలా పవన్ కళ్యాణ్ తాను ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటూ పిఠాపురాన్ని అభివృద్ధి చేయాలని ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. మంచినీరు, నీటి ఎద్దడి, శాంతి భద్రతలు, అలాగే పిఠాపురం పోలీసుల వ్యవహార శైలిపైన కూడా ఆయన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాడు. ఇంటెలిజెన్స్ నుంచి వెళ్ళి ఆయన నివేదిక కూడా తీసుకోబోతున్నట్లుగా వినపడతా ఉంది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ఎలాగో, చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఎలాగో, పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం కూడా సొంత నియోజకవర్గం కాబోతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా పిఠాపురం నుంచి పోటీ చేయడం పక్కా అనేది మనకున్న సమాచారం. అలా పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంగా దాన్ని మలుచుకుంటున్నాడు కాబట్టి దాన్ని అభివృద్ధి చేసి చూపించాలనే ఒక బలమైన లక్ష్యాన్ని పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. అందులో భాగంగా ఈ పిఠాపురంలో ఈ వర్మ ఇష్యూ అనేది ఆయనకు పెద్ద ఎత్తున ఒక ఇబ్బంది కలిగిస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారితో కూడా పవన్ కళ్యాణ్ దీనిపై మాట్లాడినట్టుగా ఒక సమాచారం బయటకు వస్తుంది. ఎందుకంటే ఈ వర్మ ఇష్యూ అనేది చాలా పెద్ద న్యూసెన్స్ అవుతా ఉంది. ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు పదే పదే మా వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడు, వర్మ చెప్పడం వల్ల మేము ఓటేశామని ఈ ప్రకటనలు చేయడం కానీ, దీనికి సంబంధించిన ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, పొద్దాక జన సైనికులతో గొడవలు పడడం కానీ, ఇది చాలా పెద్ద ఇరిటేషన్గా ఉంది పవన్ కళ్యాణ్కి. అందుకే ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు. ఆయనకు సంబంధించి ఏదో ఒకటి ఎమ్మెల్సీ ఇస్తారా, లేకుంటే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ పదవి ఇస్తారా, అదేదో చూడండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి అది జనసేన కానీ పవన్ కళ్యాణ్ పరిధిలో లేదు. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసిన చోట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు సపోర్ట్ చేయాలి, వీళ్ళ గెలుపుకు వాళ్ళు తోడ్పడాలి. అలాగే తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన చోట జనసేన వాళ్ళు కూడా అలాగే చేయాలి. అందులో భాగంగానే వర్మ ఇక్కడ ఇది జనసేన తీసుకుంది కాబట్టి ఆయన పనిచేశాడు. అంత మాత్రాన నా వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడని చెప్పడం అది కరెక్ట్ కాదు. అలా అనుకుంటే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సపోర్ట్ చేసిన చోట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. మరి అక్కడ కూడా వీళ్ళు కూడా ఇలా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. అందుకే ఇది టీడీపీకి సంబంధించిన ఇష్యూ. ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఎన్నికలకు ముందు ఈయనకు ఎమ్మెల్సీ ఇస్తానన్నారా, లేకుంటే వేరే నామినేటెడ్ పదవి ఇస్తానన్నారా, వాళ్ళ మధ్యన ఏం జరిగిందనేది బయటకు తెలియదు. సో ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ. అందులో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. అయితే ఇక్కడ చంద్రబాబు ఏమని భావిస్తున్నాడు, ఇక్కడ మరో పవర్ సెంటర్ని అనవసరంగా తయారు చేయడం వల్ల కూటమిలు ఇబ్బందులు అవుతాయి అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురానికి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన. దానికి తోడు ఈ పిఠాపురంకి సంబంధించిన మరో వ్యక్తి వర్మకు ఎమ్మెల్సీ ఇస్తే ఇప్పుడు ఇద్దరి మధ్యన ఒక పెద్ద ఇష్యూ తయారవుతుంది. మరో పవర్ సెంటర్గా ఈ వర్మ అయి కూర్చుంటాడు అనేది ఇక్కడ కూటమికి సంబంధించిన నేతలు కూడా భావిస్తున్నట్లు కనబడుతుంది. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా
ఆయనకి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్లుగా కూడా కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏ పదవి లేనప్పుడే వర్మకి తెలుగుదేశం జనసేన కార్యకర్తల మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఈ పిఠాపురం వర్మకి గనక ఎమ్మెల్సీ ఇస్తే ఈయన కూడా అక్కడ పిఠాపురంలో ఆధిపత్యం చెలాయిస్తాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ వర్మ ఇద్దరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మధ్యన ప్రతిరోజు ఒక గొడవలు కొట్లాటలు. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించి కూటమి 10 కాలాల పాటు ఉండాలంటే ఈ వర్మ లాంటి వ్యక్తులను పిఠాపురంలో పవర్ సెంటర్గా చేయకూడదని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్లుగా కథనాలు వస్తూ ఉన్నాయి. ఇక వర్మ మైండ్లో ఒకటి బలంగా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయిపోయాడు, రేపు నా నియోజకవర్గం పరిస్థితి ఏంటి, అందుకే పవన్ కళ్యాణ్ ఇక్కడివాడు కాదు, పవన్ కళ్యాణ్ బయట నుంచి వచ్చిన వ్యక్తి అనే ప్రచారం కూడా వర్మ అండ్ కో చేస్తున్నారనేది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నమాట. అందుకే పవన్ కళ్యాణ్ గారు సాధ్యమైనంత తొందరలో ఈ పిఠాపురం సంబంధించిన వర్మ ఇష్యూని క్లియర్ చేసుకొని పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని అభివృద్ధి చేసే పనిలో ఆయన ఉన్నారు. అందుకే ఆయన ప్లాన్ మార్చారు. ఆయన చాలా సీరియస్గా పిఠాపురం అభివృద్ధి విషయాన్ని తీసుకున్నారు, అలాగే ఈ వర్మ విషయాన్ని కూడా తీసుకున్నారు. ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, అక్కడి సమస్యలేంటి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవడం వల్ల రెగ్యులర్గా పిఠాపురానికి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఇక వారంలో ఒక్కసారైనా పిఠాపురానికి వెళ్ళడమా లేదంటే రివ్యూ మీటింగ్ చేయడమా ఏదో ఒకటి చేసి పిఠాపురాన్ని అన్ని నియోజకవర్గాల్లో సూపర్ టాప్గా నిలబెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ వర్మ ఇష్యూని కూడా త్వరలోనే క్లియర్ చేయబోతున్నట్టుగా మనకున్న సమాచారం. రేపు ఉగాదికి కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇస్తారని తెలుస్తుంది. అందులో భాగంగా ఈ వర్మ కూడా ఒకటి ఫిక్స్ చేసినట్లుగా సమాచారం.